పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న 11వ మంత్రం పూర్తి అయిపోయింది. ఇక ఈరోజు 12వ మంత్రాన్ని గురించి మనం చర్చించుకుందాము. పేజీ నెంబర్ 424. సాయథా సైంధవకిల్యః ఉదకే ప్రాస్తః ఉదకమేవ అనువిలీయేత నహాస్య ఉద్గ్రహణాయ ఏవ స్యాత్ యతో యతస్తు ఆదదీత లవణమేవ ఏవం వా అరైదం మహద్భూతం అనంతం అపారం విజ్ఞానఘన ఏవ ఏతేభ్యో భూతేభ్యః సముత్థాయ తాన్యేవ అనువినశ్యతి న ప్రేత్య సంజ్ఞాస్తితి అరే బ్రవీమీతి హోవాచ యాజ్ఞవల్క్యః. ఇప్పుడు మనకు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం ఉంది. ఇవి ఏంటివి? పంచభూతాలు. ఇదంతా ఆత్మ అన్నమాట. ఇదంతా ఆత్మ. జాగ్రత్త ఒక వృత్తి. ఆ వృత్తిలో భాగంగానే శరీరము, ఇంద్రియాలు, మనస్సు అన్నీ ఉంటాయి. స్వప్నమే ఒక వృత్తి. ఆ స్వప్నంలో ఉన్న పదార్థాలన్నీ కూడా వృత్తి. ఈ విధంగా ఈ వృత్తి అంటే ఏంటంటే ఆత్మే. సముద్రం ఒక అల, సముద్రము ఒక అల. అది అలగా ఉన్నప్పుడు అలగా అనాల్సి వస్తుంది, కానీ సముద్రానికి అంత భిన్నంగా ఇట్లా కాదు. ఆ విధంగానే జాగ్రత్త ఒక అల, మనం ఆత్మ, మన ఒక అల. అది స్వప్నం ఒక అల. ఈ అలను అలగా అనగా తప్పదు కాబట్టి అంటున్నాం, కానీ సముద్రానికంటే భిన్నమా? కాదు. ఏ విధంగానైతే ఆ అల నిండా నీరు తప్ప ఏమి లేదో, నీరు కాక ఇంకేది కాదో, నీరు మాత్రమేనో, ఆ విధంగానే ఈ జాగ్రత్త స్థూల శరీరం కానీ, సూక్ష్మ శరీరం కానీ ఏమేమి ఉన్నదో, ఈ అల జాగ్రత్త వృత్తి, స్వప్న వృత్తి. వృత్తి అంటే జ్ఞానం. వృత్తికి పేరు జ్ఞానం. ఇది అట ఒక అల మాదిరిగా రోజు ఒక 2 అలలు వస్తాయి, పోతాయి. ఒక అలనేమో మన లేవల్ అయిపోద్ది, అలపై అల వస్తుంది అన్నమాట. ఈ విధంగా మన గడే ప్రపంచం. ఒకవేళ ఇది శరీరం ఉంటే ఎప్పటికి ఉండాలి కదా, స్థూల శరీరము. మరి అది ఉండట్లేదు కదా, అది ఉండట్లేదు కదా. అది నిద్రపోతే పోతుంది కదా, మొత్తం వదిలిపెట్టేస్తున్నాం కదా. సుషుప్తి పోయేపటికి ఇది ఊడిపోతుంది కదా. ఉన్నదైతే ఎందుకు ఊడిపోద్ది? లేదు కాబట్టే ఉన్నట్టు. ఇప్పుడు ఆ సముద్రం అలలాగా కనబడుతుంది, కానీ అది సముద్రం అల ఎందుకు అవుద్ది? సముద్రమే అవుతుంది. సముద్రమే అవుతుంది. ఆ విధంగానే మన జాగ్రత్త అల కానీ, మన స్వప్న అల కానీ, ఇది మన ఆత్మస్వరూపానికంటే భిన్నంగా కాదు అనే విషయాన్ని ఇప్పుడు చెప్పడానికి విద్యుక్తులవుతుందన్నమాట. నిన్న చెప్పిందేమో జ్ఞానానికి సంబంధించింది. జ్ఞానం ఒకటేమో విషయం, ఒకటి విషయం. ఆ విషయం చూడడానికి ఒక ఇంద్రియం కావాలి. ఆ ఇంద్రియం ద్వారా వస్తువు దర్శనం అవుతుంది. కంటితో ఒక రూపం, ఒక వస్తువు దర్శనమైంది.
దర్శనం అయిన తర్వాత ఆ దర్శనమైన దాన్ని గుర్తించాలి. ఆ గుర్తించడానికి మనస్సుకు అవసరం, మనస్సు అవసరం. ఆ గుర్తించిన వస్తువులో రెండు ఉన్నాయి, ఒకటి విశేష జ్ఞానం, ఒకటి విశేషణ జ్ఞానం, రెండు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా అయితే మరి విశేష జ్ఞానము అంటే మనిషి, ఒక మనిషి మనసు ఏం చేస్తుందంటే ఒక మనిషిగా గుర్తిస్తుంది, అది మనిషిగా గుర్తిస్తుంది. విశేష సహిత విశేషణ జ్ఞానం ఏంటంటే వీడు బ్రాహ్మణుడు, ఇది ఆవు, ఇతని పేరు ఇది, ఇతని పేరు ఇది, ఊరు ఇది అని విశేషణ సహితంగా గ్రహించే జ్ఞానమేమో బుద్ధికి సంబంధించింది, బుద్ధికి సంబంధించింది. ఇప్పుడు మొట్టమొదటి వస్తువు దర్శనమైంది, అది జ్ఞానమే. విశేష జ్ఞానం కలిగింది, అది జ్ఞానమే. విశేషణ సహిత జ్ఞానం కలిగింది కూడా, అది కూడా జ్ఞానమే అన్నమాట. జ్ఞానానికి భిన్నంగా ఇంకొకటి ఏది లేదు. ఈ విధంగానే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా కూడా ఏ విధంగా రకరకాల నదులన్నీ సముద్రంలో కలిసి సముద్రమే అయిపోయినాయో, ఆ విధంగానే రకరకాల జ్ఞానాలు అవి ఆత్మస్వరూపం, మనస్వరూపమే, మనకన్నా భిన్నంగా ఏమీ లేదుగా. కంటి ద్వారా రూప ప్రవాహం మనస్వరూపంలోనే కలిసిపోయింది, చెవి ద్వారా శబ్ద ప్రవాహం మనలోనే కలిసిపోయింది. ఏమేమి ఉన్నాయో శబ్దస్పర్శ రూపరసగంధాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏమేమి అంతా, ఈ జ్ఞానం అంతా కూడా మన స్వరూపమే అయిపోయింది, మనకు భిన్నంగా అంటూ ఏమీ లేదు. కానీ అల మాదిరిగా ప్రత్యేకంగా అట్లా కనబడుతుంది. సముద్రంలో అల మాదిరిగా రూపం ఒక రకంగా, రసం ఒక రకంగా, గంధం ఒక రకంగా. ఈ గంధ జ్ఞానమే కదా, రూప జ్ఞానమే కదా, రస జ్ఞానమే కదా, జ్ఞానానికి భిన్నంగా ఇంకోటి ఏమీ లేదు కదా. ఆ జ్ఞానమే అల మాదిరిగా అట్లా మనలోని మనమే ఆ అల మాదిరిగా అట్లా వ్యక్తమవుతాం అనే విషయం ముందు చెప్పింది అన్నమాట, ముందు చెప్పింది. ఇప్పుడు యథా సైంధవ కిల్య, సైంధవం అంటే సింధుర్భవ సైంధవ, సింధు అంటే సముద్రం, సముద్రంతో పుట్టింది కాబట్టి సైంధవము, సైంధవం అంటే ఉప్పు. కిలి భవ కిల్య, కిలి అంటే గడ్డ కట్టడము, గడ్డ కట్టింది కాబట్టి దాన్ని ఉప్పుగడ్డ అన్నారు. యథా సైంధవ కిల్య, ఉప్పుగడ్డ, సముద్రంలో పుట్టిన ఉప్పుగడ్డ. ఉదకే ప్రాస్థ, దాన్ని మూల స్వరూపంలో వేసినాం అనుకోండి, ఉదకమేవ అనువిలీయత, అది నీరే అయిపోతుంది. ఎందుకంటే నీరే కాబట్టి నీరే అయిపోతుంది. నహాస్య ఉత్గ్రహణాయేవ స్యాత్, మళ్ళీ తిరిగి ఆ ఉప్పుగడ్డను మళ్ళీ ఉప్పుగడ్డగా చేయడం వీలు పడదు. ఎంత తెలివి కల్లోడికైనా కానీ ఒకసారి ఉప్పుగడ్డ నీళ్ళలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఉప్పుగడ్డ చేయడానికి వీలు కాదనమాట. ఏతో ఏతస్వాదీత లవణమేవ, ఇక మరి ఆ ఉప్పుగడ్డను ఏ పక్కన నాకినా అంతా ఉప్పే ఉంటుంది, లోపల ఉప్పే ఉంటుంది, బయట ఉప్పే ఉంటుంది, అట్ట అనమాట. ఇప్పుడు ఒక సముద్ర తరంగం ఉందనుకోండి, ఆ సముద్ర తరంగంలో ఏ పక్క ఏలు పెట్టినా నీరే ఉంటుంది, పై పెట్టు, ఈ పక్క పెట్టు, ఆ పక్క పెట్టి, ఏ పక్క పెట్టినా నీరే ఉంది. ఎందుకంటే నీరు నుండే పుట్టింది కాబట్టి. ఏది అల, అల. యతో యతస్వాదతీత లవణమేవ ఏవం వా అర ఇదం, ఏవం వా అర ఇదం. అరే ఓ మైత్రేయి, ఏవం అదే విధంగా, ఏ విధంగా అయితే ఆ లవణము సముద్రానికి భిన్నంగా ఏ విధంగా లేదో ఆ విధంగానే అర ఇదం, అర ఇదం అంటే ఇదంతా కూడా, అర ఇదం అంటే ఇదంతా. ఇదంతా అంటే ఏంది? ఒకటి అహం, ఇంకొకటి ఇదం. ఇదము రెండు రకాలుగా ఉంది, ఒకటి జాగ్రత్త ఇదము, ఒకటి స్వప్న ఇదం. రెండు ఇదములు ఉన్నాయి. ఈ జాగ్రత్త, ఈ స్వప్నం ఎంతుందో ఇదంతా కూడా ఆత్మే. ఇదంతా కూడా ఆత్మ అంటే మనమే. అందుకే ఇదం సర్వం యదయం ఆత్మ అన్నాడు. దేంట్లో?
దీంట్లోనే దీంట్లోనే ముందు దీంట్లోనే ముందు ముందు శ్లోకంలో అన్నారు ఐదో శ్లోకం ఐదో మంత్రం ఐదో మంత్రం ఐదో మంత్రంలో అవును ఏదయ్య మా ఆత్మ అన్నాడు కదా. కాబట్టి ప్రళయకాలంలో కూడా ఇది ఆత్మకు భిన్నంగా లేదు. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ బ్రహ్మ. ఇది ఐతిరేయోపనిషత్తు 5:3. చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్య అశ్వగవాదిషు చైతన్యమేకం తత్ బ్రహ్మ. శంకర భాష అనేది పట్టుకొచ్చారంటున్నారు. దాంట్లోనే ఉంది కదా ప్రజ్ఞానం బ్రహ్మ అని. అవును, ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉంది. ఇప్పుడు ఈ ప్రజ్ఞానం జాగ్రత్త జ్ఞానం అంతా ఒక అది ఇక్కడిది కాదు, అది ఎక్కడదో అది అది ప్రజ్ఞానం బ్రహ్మ. మహావాక్యాలు ఉంటాయి కదా, ఆ మహావాక్యాలకు సంబంధించిన మంత్రం అది. చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వగవాదిషు చైతన్యమేకం తద్ బ్రహ్మ, అక్కడిదన్నమాట. అయితే ఇప్పుడు మనకు జాగ్రత్త ప్రజ్ఞ, స్వప్న ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే జ్ఞానమే కదా. ఆ జ్ఞానం ఎవరు? మనమే. జ్ఞానం ఎవరు? మనమే. ఆ జ్ఞానానికి పేరే బ్రహ్మ, మనమే బ్రహ్మ. అంటే జాగ్రత్త బ్రహ్మనే, స్వప్నము బ్రహ్మనే. ఆ జాగ్రత్త స్వప్నం అని పిలువబడేది ఆత్మే, ఆత్మనే బ్రహ్మ, అది మనమే, అదే మనం. ఆత్మైవేదం సర్వం ఛాందోగ్యోపనిషత్తు 7:25-2. మరి ఈ ఇదం సర్వం అంటే ఈ జాగ్రత్త ప్రపంచం కానీ స్వప్న ప్రపంచం కానీ ఎంత ఉందో అంతా కూడా మనమే. మనకు భిన్నంగా ఇంకొకటి ఏం లేదు. సముద్రంలో అల మాదిరిగా మనలో ఒక అల, మనలే ఒక అల. ఎందుకంటే మనం లేకుండా జాగ్రత్త లేదు, మనం లేకుండా స్వప్నం లేదు. స్వప్నం రావాలన్నా మనమే ఉండాలి, జాగ్రత్త రావాలన్నా మనమే ఉండాలి. మనం లేకుండా అవి ఉంటే అవి భిన్నంగా ఉన్నాయని మనం అనుకోవచ్చు. మనం ఉంటేనే అవి ఉన్నాయి కాబట్టి అవి మన స్వరూపమే. యత్సత్వే యత్సత్వం యథభావే తదభావ. అందుకని మనం ఉంటేనే మన జాగ్రత్త ఉంది, మనం ఉంటేనే మన స్వప్నం ఉంది. కాబట్టి మరి ఏది లేకపోతే ఉండదో అది దాని స్వరూపం అన్నమాట. అందుకనే మనము సముద్రం, జ్ఞాన సముద్రం. మన జ్ఞాన సముద్రంలో ఈ జాగ్రత్త ఒక అల, స్వప్నం ఒక అల, అంత మాత్రమే. అంటే జాగ్రత్త అంటే జాగ్రత్త ఎంత ఉంది? భూమిగా, నీళ్లుగా, అగ్నిగా, గాలిగా, వాయువుగా, ఆకాశంగా, సూర్యుడిగా, చంద్రుడిగా, నక్షత్రంగా, అతర విత్తల బ్రహ్మలోకాన్ని మొదలుకొని పాతాళ లోకం వరకు 84 లక్షల జీవరాశులు, మనుష్యయోనులు, దేవయోనులు, సకల యోనులు ఎన్నున్నాయి అన్నీ. దాంట్లో ఎన్ని సమస్త జ్ఞానేంద్రియాలు, సమస్త కర్మేంద్రియాలు, సమస్త అంతఃకరణాలు, సమస్తం ఎంతుందో అంత. జాగరితస్థానో బహిష్ప్రజ్ఞ సప్తాంగ 19 స్థూలభుకు వైశ్వానర. ప్రథమ అదొక ఆల మనది. మనమే ఆ స్వరూపంగా అట్లా ఆల మాదిరిగా అట్లా కనబడదు, మనమే ఇక్కడ చెప్పడం అన్నమాట. ఈ విధంగా మరి ఏవం వా అరైదం అనంతం అపారం విజ్ఞానఘనయేవ. అరైదం మహద్భూతం, ఇక్కడ చెప్పింది అరైదం మహద్భూతం. ఈ మహద్భూతం ఏంటి? విష్ణు సహస్రనామంలో వస్తుంది. ఏకో భూతం మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః అనేక. నేను దీనిలో విష్ణు సహస్రనామంలో చదివిన అనుకుంటా, దీన్ని ఉంది కదా. మరి మహద్భూతం అంటే ఏంటంటే మనమే. మనకు అజ్ఞానం వల్ల అహంకారంతో సంబంధం ఏర్పడి నేను చిన్న అనుకుంటున్నాం, కానీ మనం చిన్న భూతం ఏం కాదు, మహద్భూతం. మహద్భూతం అర్థమైందా? ఇట మహాభూతం కాదు, మహద్భూతం. మహత్ అంటే ఇప్పుడు మహత్ పరిమాణం అని, మహత్ పరిమాణం అని. ఎట్లా పరిమాణం అంటే భూమి కంటే నీళ్లు 10 అంతలు ఎక్కువ, ఇట్లా దశాంశంలో ఉదాని కంటే 10 అంతలు ఎక్కువ, గాలి కంటే భూమి కంటే నీళ్లు 10 అంతలు ఎక్కువ, నీళ్ళు కంటే అగ్ని 10 అంతలు ఎక్కువ, అగ్ని కంటే గాలి 10 అంతలు ఎక్కువ, గాలి కంటే
ఆకాశం పదంతలు ఎక్కువ. అన్నిటికంటే పెద్దది ఏంటంటే నేను. ఆత్మ. దీన్ని మహత్ అంటారు అనమాట. అవును. అవును. దాన్ని మహత్ అంటారు. ఈ మహత్తే ఒక భూతం. మహత్తే ఒక భూతం. ఒక భూతం. ఎందుకంటే మనమే శరీరాన్ని మనస్సును ధరించి భూతమైనంగా. ఇది మనం మామూలు భూతం కాదు, మహద్భూతం. జ్ఞానస్వరూపం అన్నమాట ఇక్కడ మహద్భూతం. అనంతం. ఇది మన స్వరూపానికి ఒక అంతం అంటూ లేదు. నీ జాగ్రత్త ఎంత వ్యాపించున్నదో అంతా మీరే. మీ స్వప్నం ఎంత వ్యాపించిందో అంతా మీరే. ఇంకేదన్నా మీకు అవతలేదన్న ఉందో అంటే ఈ జాగ్రత్త స్వప్నానికి అవతలేదని ఉంది కదా. ఓం ఇత్యేతదక్షరమిదగం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యత్ ఇది సర్వం ఓంకారమేవ. యచ్చాన్యత్ త్రికాలాతీతం. ఇంకేదన్నా మిగిలి ఉంటే అది కూడా త్రికాలాతీతం. తదపి ఓంకార ఏవ. అది కూడా మనమే. అంటే ఈ జాగ్రత్తకు ఈ స్వప్నానికి అతీతంగా ఇంకేదన్నా మిగిలి ఉంటే అంటే ఇక రాబోయే స్వప్నాలు రాబోయే జాగ్రత్తలు ఉంటాయి కదా. ఇంక కొన్ని ఇప్పుడు వర్తమానంలో జరుగుతుంది కదా. ఎంత ఉందో అంత సమస్తము మనమే. మహద్భూతం అనంతం అపారం. అనంతం. ఇప్పుడు ఉదాహరణకి సముద్రం అనంతం అంటాం, కానీ దానికి పారం ఉంటుంది. సముద్రం అపారం అంటాం మా మామూలుగా. అపార సంసార సముద్ర మధ్యే. శంకరాచార్యులు అంటారు కదా, అపార సంసార సముద్ర మధ్యే. మరి సంసార సముద్రం అనేదానికి పారమే లేదన్నాడు. అంటే సముద్రం అపారం అని ఒకటి ఉంది. ఏమి ఆ విధంగానే ఇది అపారం. అవి ఊరికే సాపేక్షిక అపారం. అది ఏది సముద్రం అనేది సాపేక్షిక అపారం. ఇదేమో సముద్రాల కంటే కూడా ఎక్కడో ఉంది అపారం. విజ్ఞాన ఘన ఏవా. జాగ్రత్త నిండా జ్ఞానమే మనకు. స్వప్నం నిండా జ్ఞానం లేకుంటే ఎప్పుడున్నాం మనం చెప్పండి. 24 ఎప్పుడు జ్ఞానమే. జ్ఞానం లేకుంటే ఎప్పుడున్నాము? సుషుప్తిలో కూడా మోద ప్రమోద వృత్తుల ద్వారా జ్ఞానాన్ని అనుభవిస్తున్నాం. అహం సుఖం అస్వాప్సం నకించి దవే దిశం. జాగ్రత్తలో మనకు జ్ఞానం ఉంది. జ్ఞానం లేకుంటే ఎప్పుడున్నావు? ఏ క్షణంలో ఉన్నావు చెప్పండి మీరు? కించిదపి. స్వప్నంలో ఏ క్షణంలో జ్ఞానరహితంగా ఉన్నాం? ఎందుకంటే మన జ్ఞాన స్వరూపమే కాబట్టి. జ్ఞాన స్వరూపం. సుషుప్తిలో ఎక్కడ జ్ఞాన స్వరూపం? సుషుప్తిలో కూడా మనం మేల్కొనే ఉన్నాం కదా. మనం జ్యోతిర్బ్రాహ్మణంలో చదువుకున్నాం. ఇప్పుడు సుషుప్తిని చూస్తున్నాం, స్వప్నాన్ని చూస్తున్నాం, జాగ్రత్తని చూస్తున్నాం. సుషుప్తిలో మనం జ్యోతిర్బ్రాహ్మణంలో ఒక విషయం మాట్లాడుకున్నాం. ఇప్పుడు జాగ్రత్తలో మనం జ్ఞానస్వరూపం అని మనకు అవగాహన ఉంది. ఎందుకంటే ఉపాధి వల్ల, శరీరం మనసు ఉపాధి వల్ల మనం జ్ఞానస్వరూపం అని అవగాహన ఉంది. స్వప్నంలో కూడా నేను జ్ఞానస్వరూపుణ్ణి, అందరిని గుర్తుపడుతున్నాం, వింటున్నాం, అన్ని జ్ఞానస్వరూపం. కానీ సుషుప్తిలో అవగాహన రావట్లేదు కదా. అప్పుడు ఆ టైంలో ఏం ఉండట్లేదు. అత్ర పిత పిత భవతి మాత మాత లోక అలోక. మరి తీర్ణోహిసదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి అన్నాడు కదా. మరి అప్పుడు అక్కడ ఎట్లున్నామంటే యద్వై తన్న పశ్యతి పశ్యన్ వై తన్న పశ్యతి నహి ద్రష్టురు దృష్టేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్ పశ్యేత్. ఈ విధంగా ఎన్ని మంత్రాలు చెప్పిండు అక్కడ? 7 మంత్రాలు. ఎన్ని? 7. ఇది మొదటి మంత్రం. చివరి మంత్రం ఏంది? యద్వై తన్న విజానాతి విజానన్ వై తన్న విజానాతి నహి విజ్ఞాతుర్విజ్ఞాతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్విజానీయాత్. ఇది 7వ మంత్రం. ఈ 7 మంత్రాలలో కూడా మనం చూస్తూనే చూడట్లేదు. కళ్ళతో చూస్తూనే చూడట్లేదు. ముక్కుతో వాసన చూస్తూనే చూడట్లేదు. నాలుకతో రుచి చూస్తూనే చూడట్లేదు. చెవితో శబ్దం వింటూనే వినట్లేదు. చర్మంతో స్పర్శ ఆస్వాదిస్తూనే ఆస్వాదించట్లేదు. బుద్ధితో నిశ్చయిస్తూనే నిశ్చయించడం లేదు. మనసుతో సంకల్పిస్తూనే సంకల్పించడం లేదు. ఎందుకంటే అవినాశిత్వాత్, మనకు నాశనం లేదు. మనకు నాశనము లేదు. జాగ్రత్త నశిస్తుంది, స్వప్నం నశిస్తుంది, సుషుప్తి కూడా నశిస్తుంది. కానీ మనం నశించే వాళ్ళం కాదు. మరి చూస్తే
మరి ప్రపంచం ఎందుకు కనబడట్లేదు అంటే అప్పుడు బుద్ధి లయమైపోయింది. అది మన జ్యోతిర్బ్రాహ్మణంలో అప్పుడు బుద్ధి లయమైపోయి నీకు ఆ బుద్ధి గ్రహించాలంటే బుద్ధికి ఒక శరీరం ఉండాలా, బుద్ధికి ఇంద్రియాలు ఉండాలా, బుద్ధికి విషయం ఉండాలా. అక్కడ విషయము మన లోపల లయమైపోయింది, ఇంద్రియము మన లోపల లయమైపోయింది, మనస్సు మన లోపల లయమైపోయింది, బుద్ధి మన లోపల లయమైపోయింది, బుద్ధి వృత్తులు కూడా మన లోపల లయమైపోయింది. అవి లయమైపోయినా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే ఇవి తగలంగానే చూస్తూనే ఉన్నాగా. చెప్తున్నాం కదా, ఎక్కడ నుండి వచ్చి చూడట్లేదు కదా, ఆ ఊరు నుండి ఈ ఊరు నుండి వచ్చి దాంట్లో దూరం చూడట్లేదు కదా, రెడీగా ఉన్నాం. ఇంకోటి పొద్దున్న లేవగానే చెప్తున్నాం కూడా, అబ్బాయి ఎంత మంచి నిద్ర పట్టింది స్వామి. అది కూడా అనుభవమే కదా, అది జ్ఞానమే కదా, మనం చూడడం వల్లే కదా చెప్పాం. అది మోద ప్రమోద వృత్తుల ద్వారా ఉంటుంది కదా. ఈ విధంగా మనకు సుషుప్తిలో నేను అని చెప్పలేకపోయినా, ఎందుకంటే ఉపాధి లేనందువల్ల. ఉపాధి ఇప్పుడు సముద్రం అలాగా ఉంటే నేను ఇంత పొడుగున్నా, ఇంత లావున్నా, ఇంత వంకరగా ఉన్నా అని చెప్పొద్దండి. సముద్రం ఉందనుకో, సముద్రం ఒక అల ఉందనుకో, ఆ అల చూసి సముద్రం అనుకున్న అల ఈ ఆకారంలో ఉంది, ఇంత పొడుగు ఉంది, ఇంత అడ్డం ఉందని. ఆ అల లేవల్ అయిపోతే సముద్రం ఏం చెప్పుద్ది? అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్త అలా శాంతించిపాయి, స్వప్నం వల్ల శాంతించిపాయి, ఇక సమాధిలో ఉన్నప్పుడు సుషుప్తాలు కూడా శాంతించిపాయి. అక్కడ ఉండేది మనమే కదా. ఇంకా రెండు అల లేనప్పుడు సముద్రం తప్ప ఏముంటుంది అక్కడ? ఏముంటుంది? ఆ విధంగానే మళ్ళీ అలా వచ్చేస్తుంది పొద్దున్నే. జాగ్రత్త అలా, స్వప్నం అలా, సుషుప్తి అలా, రోజు అలలు వస్తుంటాయి పోతుంటాయి. అవి మనకు భిన్నంగా లేవు. ఆ అల ఎంత పొడుగుందో అంత పొడుగులు ఎక్కడ చూసినా నీరు తప్ప ఇంకొకటి లేదు. అడ్డం చూడు, నిలువు చూడు, పొడుగు చూడు, ప్రతి పరమాణు చూసినా అల నిండే ఉంది, నీరు తప్ప ఇంకొకటి లేదు. జాగ్రత్త అనే అలలా, స్వప్నం అలలే, సుషుప్తి అలలా, మనం తప్ప ఇంకొకటి ఏది లేదు. జ్ఞాన స్వరూపం తప్ప ఇంకొకటి లేవు. అనంతం అపారం విజ్ఞాన ఘన ఏవా. విజ్ఞాన ఘనం, విజ్ఞాన ఘనం. ఏంది విజ్ఞాన ఘనము? మన జాగ్రత్త, మన స్వప్నం, ఇదం. మన ఇదం ఎంత ఉందో, మన ఇదం ఎంత? మన జాగ్రత్త, మన స్వప్నం, మన సుషుప్తే కదా మన ఇదము. దీని తప్ప ఇంకేముంది చెప్పండి? ఇక శ్లోకమేమో, మంత్రమేమో చిన్నగా ఉప్పు గడ్డరా, నీళ్ళు వేసా, కరిగిపోయింది, తీయగలమా, అక్కడికి దాన్ని శంకర భాష్యం కూడా అలానే వచ్చింది. కానీ నిధిధ్యాసంలోకి తీసుకుని వెళ్ళి దాన్ని గొప్పగా వివరిస్తున్నారు స్వామి. అది వివరించే ఉంది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఈ టాపిక్ అక్కడ లేకున్నా మన అనుభవంలో ఉంది కదా. అదే అనుభవాన్ని చెప్తున్నారు. ఇప్పుడు మనం అదే కాబట్టి మనల్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. శంకర భాష్యంలో కూడా ఆయన పాపం సింపుల్ గా ప్రజ్ఞాన బ్రహ్మరా వాళ్ళు పండితుల కోసం చెప్పారు. వాళ్ళు ఇంతకు ముందే అన్ని శాస్త్రాలు చదివి అధ్యయనం చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇట్లా ఇంత వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన మహానుభావుడు, ఆయన ఎంత చెప్పాలో అంత చెప్పేసిండు. దీన్ని వ్యాఖ్యానం చేయాలంటే మాత్రం మామూలు వ్యాఖ్యానం చేస్తే ఒక్కసారి అలాగా దీన్ని వ్యాఖ్యానం చేయాలంటే పాణిని కావాల్సిందే, దీన్ని వ్యాఖ్యానం చేయాలంటే జైమిని కావాల్సిందే, వ్యాసుడు కావాల్సిందే, ఏమి కణాదుడు కావాల్సిందే, మొత్తం అందరూ కావాల్సిందే, కపిలుడు కావాల్సిందే, పతంజలి కావాల్సిందే. అందరు కూర్చుంటే కానీ దీనికి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు అందరు కూర్చొని సమాధానం చెప్తున్నారు కదా ఇక్కడ. నిజమే, ఒకటే రూపము. ఇక్కడ మంత్రము, మంత్ర వ్యాఖ్యానం శంకరులది. అవును, ఒకటే. ఇద్దరు కలిసి నడుపుతున్న వ్యవహారం. మీరు మొత్తం అందరినీ చూపిస్తున్నారు, అందుకని నేను చాలా బాగా చూపిస్తున్నాను. దాంట్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు యాంటీనా ఉంటుంది కదా, రేడియో పాతకాలంలో రేడియో ఉంటే యాంటీనా పొట్టిగానే ఉంటుంది. అది లాగేవాళ్ళు బలం లేకపోతే బయటికి రాదు. అది లాగేవాళ్ళు బలం ఉందనుకో, ఉన్న కాటికి లాగేస్తారు బయటికి. ఆ లోపల ఉండేది అదే కదా. విజ్ఞాన ఘన ఏవ. ఏంది ఏంది? ఏవం వా అర ఇదం, ఏవం వా అర ఇదం. అరే ఓ మైత్రేయి, ఇదం నీ జాగ్రత్త, నీ స్వప్నము, నీ సుషుప్తి ఎంతుందో
ఇదంతా మహాసముద్రమైన జ్ఞాన సముద్రాన్ని నీవే, నీ లోపల ఒక అల అది, ఒక అల అది, ఒక అల అది, 3 అలలు. సముద్రమే నువ్వే, నీకంటే భిన్నంగా ఇంకోటి ఏది లేదు. నీ ఇదం ఎంత ఉందో అంత. మన ఇదం ఎంత? మన జాగ్రత్త, మన స్వప్నం, మన సుషుప్తి అనుకోవడానికి తేలికనే ఉంది, కానీ మన జాగ్రత్త అనేప్పటికీ 14 లోకాలు ఉంటాయి. 14 లోకాలు, 14 లోకాలు ఉన్న ప్రజలు, 14 లోకాలలో ఉన్న ప్రజాపతులు ఎన్ని ఉంటాయి అనుకున్నాం. ఇవన్నీ కూడా జ్ఞానస్వరూపమే, విజ్ఞాన ఘనయేవా. అయితే ఈ విజ్ఞాన ఘనం ఉంది కదా, విజ్ఞాన ఘనం, ఈ విజ్ఞాన ఘనాన్ని అంటే, విజ్ఞాన ఘనం అంటే ఏంటంటే ఎక్కడ చూసినా ఒకటే తీరు ఉంటుంది. ఎక్కడ చూసినా నువ్వు జాగ్రత్తలన్నా చూడు, స్వప్నంలోనన్నా చూడు, సుషుప్తిలో చూడు, ఎక్కడైనా చూడు, అంతా మనకు జ్ఞానం తప్ప ఇంకొకటి ఏదైనా ఉందా? అంత జ్ఞానమే, మన స్వరూపమే జ్ఞానం. జ్ఞానానికి భిన్నంగా ఇంకొకటి ఏమన్నా ఉందా? ఏ క్షణంలో నువ్వు జ్ఞానం లేకుండా ఉంటావో అదే క్షణంలో శరీరం టపికిన రాలిపోతుంది కింద, టపికిన రాలేపోతుంది కింద అన్నమాట. క్షణక్షణం అన్నమాట. అల నిండా సముద్రం అంత ఓతప్రోతమై ఉన్నట్టుగా మన జాగ్రత్త నిండా జ్ఞానం, మన స్వరూపం అనేది ఓతప్రోతమైంది. నఖశిఖ పర్యంతం, శిఖ పర్యంతం. ఇంకా మన జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయో, అనుభవానికి వస్తున్నాయో సమస్తం కూడా ఇదంతా మన అల. ఇది మన అల. ఎక్కడ చూసినా చిత్తు తప్ప ఇంకొకటి లేదు. పొద్దుటనే లేచినప్పటి నుండి సుప్తేరుత్థాయ సుప్తి అంతం, పడుకునే వరకు మనం జ్ఞానస్వరూపులమే. నిద్రపోతామా, స్వప్నంలో కూడా జ్ఞానస్వరూపులు, సుషుప్తిలో కూడా జ్ఞానస్వరూపులు. యద్వైతన్న పశ్యతి పశ్యన్ వైతన్న పశ్య. జ్ఞానస్వరూపం లేనిది ఎప్పుడు మనకు ఏమి? ఇవి తాడు మీద పాము మాదిరిగా జాగ్రత్త ఒక పాము, స్వప్నం ఒక పాము, సుషుప్తి ఒక పాము మాదిరిగా అవి అటొచ్చి అటబోతున్నాయి. ఇది పాము అని అనుకున్నామా భయపడతాం. మరి ఈ జాగ్రత్త మనకు భిన్నంగా ఉన్నది అని అనుకుంటేవా ఇక అయిపోయింది. మహానుభావుడి మహత్తు పోయి అణువైతాడు. ఇక అణువంతా అయిపోయి నేనింత, నేను గింతే, నేనింత, నేను గింతే, నేనింత, నేను గింతే అంట. ఆ ఇంత చిన్నతనాన్ని తీసేసి మన విశాలమైనటువంటి ఆత్మభూతం అని చెప్తున్నారు. భూతం అంటే ఇక్కడ ఆత్మనిడా, భూతం అంటే ఏంటంటే ఆత్మ. ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. మహద్భూతం అంటే జాగరిత స్థానం బహిష్ప్రజ్ఞ సప్తాంగ 19 స్థూలభుక్ వైశ్వానర. మరి వైశ్వానర భూతం చిన్న భూతమా? అది మహాభూతం. ఏమి వైశ్వానర భూతం అంటే మొత్తం విశ్వమంతా గర్భంలో ఉంది కదా, అట్లా కూడా చెప్పుకోవచ్చు. స్వప్నాన్ని కూడా తీసుకోవచ్చు, అర్థమైందా? సుషుప్తిని కూడా, ఈశ్వరత్వాన్ని కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఎట్లా తీసుకున్నా మహద్భూతమే. నువ్వు వ్యక్తిగా ఉన్నా మహద్భూతమే, సమష్టిగా ఉన్నా మహద్భూతమే. ఇది నీ అలనే, అది నీ అలనే. ఇది నీ చిదంశమే, అది కూడా నీ చిదంశమే. చిదంశానికి భిన్నంగా జాగ్రత్త లేదు, చిదంశానికి భిన్నంగా స్వప్నం లేదు, చిదంశానికి భిన్నంగా సుషుప్తి లేదు. యచ్చాన్యత్ త్రికాలాతీతం, ఇంకా ఏదన్నా ఈ 3 కాలాలకు అతీతంగా ఏదన్నా ఉంటే కూడా అది నీ స్వరూపానికి భిన్నంగా ఏ మాత్రమో లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు అన్నమాట. విజ్ఞాన ఘనయేవా. కానీ ఈ విజ్ఞాన ఘనము అనేది మన స్వరూపంలో మనం ఉన్నప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు ఇట్లా కూర్చున్నాను అనుకోండి, ఇట్లా కూర్చొని అహం బ్రహ్మాస్మి అని ఇట్లా మన స్వరూపంలో ఉన్నాం అనుకోండి, ఇది ఏముంటుంది? శరీరంలో ఉపాధి ఉంటే అహంకారం ఉంటుంది. శరీరం ఉంటే శరీర అహంకారం ఉంటుంది, బుద్ధి ఉంటే నేను ఉంటుంది. ఇక నేను అంటుంటుంది. నేను పరిశుద్ధానందం, నేను ఇది, నేను అది, అంతా ఏమో చిల్లరని మాట్లాడుతూ ఉంటుంది అది. అసలు ఉపాధి లేదనుకోండి, 2 ఉపాధులు పోయినాయి అనుకోండి, 3 ఉపాధులు పోయినాయి అనుకోండి, విశాలమైనటువంటి సర్వాత్మ అవుతాం మనం. అప్పుడేమవుతాం? సర్వాత్మ అంటే ఈ సముద్రం అలంతా నేనే అనుకున్నట్టు. అలంతా నేనే అనుకో, లేకపోతే ఈ అల నేనే సముద్రం అనుకున్నట్టు అనుకో.
పెద్ద సముద్రంలో అల ఉందనుకో, ఇప్పటిదాకా సముద్రం నేనెందుకైతే నేను అలా అనుకున్నది అనుకో, ఇక అది నేను వంకర ఉంటుంది, పొడుగుంటుంది, ఎత్తుకుంటుంది, పొట్టిగుంటుంది, ఇక దానికి వేగం ఉంటుంది కదా, అలా ఒక దగ్గర నిలబడదు కదా, ఇట్లా పోతున్నా అట్లా పోతున్నా అని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ అలకు నేను సముద్రం అని జ్ఞానం కలిగిందనుకో, అలకు సముద్రం అని జ్ఞానం కలిగిందనుకో, దాని అహంకారం ఉంటుందా, మొత్తం పోతుంది అన్నమాట. ఈ విధంగా ఎందుకంటే మనసైవాను ద్రష్టవ్యం నేహనానాస్తి కించన మృత్యో సమృత్యుమాప్నోతి ఇహ నానేవ పశ్యతి. ఏకదైవాను ద్రష్టవ్యం ఏతదప్రమయం ధ్రువం విరజపర ఆకాశాద్ అజ ఆత్మ మహాన్ ధ్రువ. మనకు శారీరక బ్రాహ్మణులు వచ్చినాయి, అది చివర్లు వచ్చినాయి అన్నమాట. ఈ ఏకదైవాను ద్రష్టవ్యం అంటే మన స్వరూపము ఒకటే అన్నమాట. జాగ్రత్త అంతా మనమే, జాగ్రత్తలో ఒక అంశం మనం కాదు. ఇప్పుడు జాగ్రత్తలో మీ భార్య ఉన్నది, మీ పిల్లలు ఉన్నారు, మీ ఇల్లు ఉన్నది, నీ వాకిళ్ళు ఉన్నాయి, నీ ఆస్తులు ఉన్నాయి, నీ పాస్తులు ఉన్నాయి, నీ శత్రువులు ఉన్నాయి, మిత్రులు. నేను వేరు వారు వేరు అనుకుంటే కాదు. నేను వేరు నా అంతా ఒకటే అలా, అంతా ఒకటే అలా, అంతా మనమే. మనమే ఈ ఆకారంలో, మనమే ఆకారంలో, మనమే ఆకారంలో సర్వాత్మత్వం ఉంటుంది. ఏమంటారు? సర్వాత్మత్వం అంటారు. ఈ విధంగా ఇది విజ్ఞాన ఘనం అన్నమాట. సర్వాత్మత్వం, విజ్ఞాన, అంత జ్ఞానస్వరూపం, అంత చిత్స్వరూపమే. ఇంకొకటి ఏంటంటే అన్యోన్యాభావం అని ఉంటుంది. దేంట్లో? న్యాయ దర్శనం. అన్యోన్యాభావము ఇక్కడ మనకు అవసరం ఉండేది అన్యోన్యాభావం. మిగతా అభావాలు 3 ఉంటాయి, మనకొద్దు. అన్యే అన్యో అభావ, అన్యే అన్యో అభావ. ఏమి? అన్యో సైలెన్స్ పెట్టు. అన్యో అన్యే అభావ, అన్యే అన్యో అభావ అంటే ఇప్పుడు భూమి ఉందనుకోండి, భూమి, నీళ్ళు ఉన్నాయనుకోండి, లేకపోతే ఆ నీళ్ళల్లో తన గుణం ఏంటిది? నీళ్ళకు తన గుణం శీతస్పర్శ. నీళ్ళకు తన గుణం శీతస్పర్శ. ఆ శీతస్పర్శ అనేది భూమిలో ఉండదు, భూమిలో ఉండదు, ఉండడానికి లేదు, అవకాశం లేదు. అది ఒకవేళ ఉన్నదంటే దాని భాగం దీంట్లోకి వచ్చినట్టు, అంతే తప్ప యథార్థంగా ఉండదన్నమాట. ఇప్పుడు భూమిలో వాసన, భూమిలో వాసన తన నిజ గుణం. ఈ వాసన నీళ్ళల్లో ఉండడానికి లేదు. అప్పుడు కంపైపోతాయి. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు రుచి కలిగింది, శీతస్పర్శ కలిగింది నీళ్ళు. అవి భూమిలో లేదు కాబట్టి భూమి నీరు ఎప్పుడు కాదు. నీళ్ళల్లో వాసన లేదు కాబట్టి, కఠినత్వం లేదు కాబట్టి అది భూమి కాదు. దాని గుణం దీంట్లో లేదు, దీని గుణం దాంట్లో, 2 ద్రవ్యమే. దాని గుణం దీంట్లో లేదు, దీని గుణం దాని గుణం దాంట్లో లేదు కాబట్టి అది వేరు, ఇది వేరు, ఇది అది కాదు, అది ఇది కాదు. ఇట్లా వాళ్ళు సప్త పదార్థాలలో విభాగం చేసేస్తారు. అది ఇది కాదు, ఇది అది కాదు. అన్ని ఇవి సాధర్మ వైధర్మ్యాలు అంటారు. ఇవన్నీ వైధర్మ్యాలు, ఇవన్నీ వైధర్మ. సాధర్మ్యాలు కొన్ని ఉంటాయి, దీంట్లో దాంట్లో ఉండేటివి కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో రూపం ఉంది, దాంట్లో కూడా రూపం ఉంది. ఆ సాధర్మ్యం అంట. సాధర్మ్యంతో అన్యోన్యాభావం సిద్ధించదు, వైధర్మ్యంతో అన్యోన్యాభావం సిద్ధిస్తుంది. దీంట్లో ధర్మము దాంట్లో ఉండకూడదు, దాంట్లో ధర్మము దీంట్లో ఉండకూడదు అన్నమాట. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అట్లా మీ జాగ్రత్తలో, మీ స్వప్నంలో అట్లా ఏమన్నా ఒకరి నుండి ఒకరికి అన్యోన్యాభావం ఉందా? ఒక ప్రశ్న. ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో మీ భార్య, మీ పిల్లలు ఉన్నారు. మీరు చిత్స్వరూపులు, అంటే పొద్దున్నే లేవగానే ప్రపంచ జ్ఞానం కలిగి చిత్స్వరూపులు. మరి మీ భార్యకు జ్ఞానం ఉందా లేదా? ఇక మరి అన్యోన్యాభావం ఎట్టొచ్చింది? అన్యోన్యాభావం రావడానికి విరుద్ధ ధర్మాలు ఉంటేనే వస్తాయి, విరుద్ధ ధర్మాలు ఉంటే వస్తాయి. మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకు జ్ఞానం ఉందా లేదా? మరి అన్యోన్యాభావం ఎట్టొచ్చేసింది? మరి మీ ఇంట్లో దోమలు ఈగలు ఉన్నాయా లేవా?
ఉన్నాయి. మరి వాటి జ్ఞానం ఉందా లేదా? ఉంది. మరి మరి మీకు వాటికి ఇట్లా అన్యోన్యాభావం ఎట్టు వచ్చేసింది? మరి ఇప్పుడు భూమి విషయం, భూమి ఒకదాని తర్వాత ఒకటి చెప్తాం, ఒకదాని తర్వాత ఇంకొకటి చెప్తాం. అయితే అదే సుషుప్తికి వెళ్ళిండ్రు అనుకోండి, మీ శరీరం ఉంది, మీ శరీరాన్ని నేను చూస్తున్నా, తడుతున్నా, మీరు చెప్పలేకపోతుండ్రు, మాట్లాడలేకపోతుండ్రు, మీరు లేరా? ఉన్నా. అట్టే భూమి కూడా ఉంది. అబ్బా, అట్లే భూమి కూడా ఉంది, అట్లే నీళ్ళు ఉన్నాయి, అట్లే అగ్ని ఉంది, అట్లే గాలి ఉంది, అట్లే వాయువు ఉంది, అట్లే ఆకాశం ఉంది, అట్లే 14 లోకాలు ఉన్నాయి. నీకు రేపు వస్తుంది దీని తర్వాత, మైత్రేయ బ్రాహ్మణం తర్వాత మధు బ్రాహ్మణంలో వస్తుంది దీనికి అతంతా, మామూలుగా ఉండదు. ఇక చైతన్యం ఎందుకు లేదు? పడుకున్నా మీరు ఉన్నారు కదా, శరీరం మాట్లాడట్లేదు, మీరు ఉన్నారా లేరా? నేనున్నాను అనలేకపోతున్నారు కానీ మీరున్నారు కదా. భూమి నేనున్నాను అనలేకపోతుంది కానీ ఉన్నది. మీరు నేనని అనలేకపోతున్నా కానీ మీరు దేవత దాంట్లో ఉన్నారా లేరా? మీ పేరేం పేరు? ఎప్పుడు? ఇప్పుడు. ఇప్పుడు రాజు. రాజు దేవత కదా, రాజు అనేది దేవత కదా, అది ఆ దేవత నిద్రపోతుంది పాపం. ఏది ఉపాధితో కూడిన దేవత, ఆ ఉపాధి వల్ల దేవతకు పేరు వచ్చింది. ముఖ్య దేవత ఉంది కదా, ఆ ముఖ్య దేవతకు ఉపాధితో పేరు వచ్చింది. అది ఇట్లా నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే. ఇప్పుడు ముఖ్య దేవత ఒకటే, ఉపాధుల భేదంతో ముఖ్య దేవతకి అనేకమైనటువంటి పేర్లు వచ్చినాయి. ఒకటే ముఖ్య దేవత. ఆ ముఖ్య దేవతే మీరు, ఆ ముఖ్య దేవతనే నేను, ఆ ముఖ్య దేవతనే మీరు, ఆ ముఖ్య దేవతనే మీరు, ఆ ముఖ్య దేవతనే పశువు పక్షి క్రిమి కీటక జంగమాదులన్నీ, భూమి నీళ్లు అగ్ని గాలి పరమాణువు మొదలుకొని పరమాత్మ వరకు ప్రపంచంలో ఎంతున్నదో అంత సమస్తానికి సమస్తం కూడా ముఖ్య దేవత తప్ప ఇంకొకటి ఏదీ లేదు. ఎందుకంటే అన్యోన్యాభావం సిద్ధించదు. అంత జ్ఞాన స్వరూపమే. కొన్ని వ్యక్తం చేస్తున్నాయి, కొన్ని వ్యక్తం చేయట్లేదు. ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయి, ఇప్పుడు మీరు మాట్లాడుతుండ్రు, చెట్లు మాట్లాడాయి, మాట్లాడకపోతే అంటే చైతన్యం లేదా ఏంటి? అట్లనే భూమిలో ఉన్న అదొక రకమైన చైతన్యం. దానికి ఉపాధి లోపం వల్ల ఆ లోపల ఉన్న చైతన్యం తన అభివ్యక్తీకరణ చేయలేకపోతుంది. కానీ దేవత కదా అది, భూదేవత. భూదేవత భూదేవత ఎందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందు అంటే ఏ పరమాణువులో ఎత్తి చూసినా, ఏంటంటే ఏ పరమాణువులో ఎతికి చూసినా సరే, ఎందెందు వెతికి చూసినా అందందే గలడు దానవాగ్రణి వింటే. భాగవతంలో వస్తుంది కదా, జలే విష్ణు తలే విష్ణు విష్ణు పర్వతపస్తకే జ్వాలమాలే కులే విష్ణు సర్వం విష్ణు మయం జరి. విష్ణు అంటే ఇక్కడ బ్రహ్మ, నామాల విష్ణువు కాదు ఇక్కడ. అర్థమైందా? ఇది విజ్ఞాన ఘన. అసలు అన్యోన్యాభావం ఎక్కడుంది చెప్పండి? ఇక నువ్వు వేరు నేను వేరు అనడానికి అన్యోన్యాభావం సిద్ధిస్తుందా? అన్యోన్యాభావం సిద్ధించినప్పుడు వస్తు భేదం ఎట్టొచ్చింది? నువ్వు వేరు నేను వేరు అనే భేదం ఇది కేవలం అజ్ఞానం. ఉపాధితో ఊడుకొని ఉపాధితోటి భేదం చూస్తున్నావు, కానీ చైతన్య స్వరూపంతో భేదం మాత్రం నువ్వు చూడట్లేదు. అది చూసిన రోజు నువ్వే పరమాత్మ. ఇంతే తేడా. ఈ అన్యోన్యాభావం అనేది నీకు తెలిసిపోయింది అనుకోండి, అన్యోన్యాభావం లేదని తెలిసిపోయింది అనుకోండి, నేనే అన్ని సర్వాత్మను నేనే అని తెలిసిపోయింది అనుకోండి, నువ్వే విశ్వాత్మ. ఆ శ్రీకృష్ణుడు ఏదో ఆయన స్వరూపాన్ని చూపించిండు కదా, విశ్వరూపాన్ని సందర్శనం చూపించారు కదా, ఆ విశ్వరూపం ఉంది కదా, ఆ విశ్వరూపం చూపించింది మీరే విశ్వరూపుడు. మనమే విశ్వరూపుడు. ఎందుకంటే మన భిన్నంగా రోజు అన్యోన్యాభం వేరే చైతన్యమే లేదు కదా. ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. అయితే ఇక్కడ ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ, మరి ఉత్థాయ
మామూలుగా మనం ఉన్నాం, మనం లేకపోలేదు, కానీ కొంచెం విశేషంగా సముత్థాయ అంటే విశేషంగా నేను అని మీరు అనండి. నేను అది విశేషం, అది విశేషం. అబ్బా అబ్బా సముత్థాయ. ఇప్పుడు ఇది అనలేకపోతుందిగా, ఇది అనలేకపోతుంది కదా, అనలేకపోతుంది. ఇది చైతన్యమే, కానీ ఇది భూతం కాదు. ఇది భూతం అంటే శరీరము మనస్సు ఇంద్రియాలు తోడైతేనే భూతం అవుతుంది. దీనికి శరీరం మాత్రమే ఉంది. చూడు, సముత్థాయ ఏ రూపంగా, ఏతేభ్యో భూతేభ్య 84 లక్షల జీవరాశులు బ్రహ్మాండంలో అతల వితలాది సకల లోకాలలో బ్రహ్మలోకాన్ని మొదలుకొని ప్రిపీలికాది పర్యంతంగా అది తానే అవతరించి, అంటే మనమే అవతరించి, జాగ్రత్త అంతా మనమే కదా, మనాలే కదా. మనకు భిన్నంగా లేదు కదా జాగ్రత్త, మనకు భిన్నంగా స్వప్నం లేదు కదా. ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ భూత రూపంలో నేను అనేది మీరు నేను అంటున్నారు కదా, అది నేనే అంటున్నా. నేను అంటున్నా కదా, అది మీరే అంటున్నారు. ఎవరెవరు నేను అంటున్నారో అదంతా నేనే అంటున్నా. ఎవరెవరు నేను అనట్లేదో అది కూడా నేను అనట్లేదు. ఇప్పుడు ఈ భూమి నేను అనట్లేదు, నీళ్లు నేను అనట్లేదు, అదే నేను అనట్లేదు. భూమి నా ఉపాధి, నీళ్లు నా ఉపాధి, అగ్ని గాలి ఆకాశం నా ఉపాధి, సూర్యుడు చంద్రుడు నా ఉపాధి, 14 లోకాలు నా ఉపాధి. ఉపాధి ఏంటంటే అలా, ఉపాధి అంటే ఏంది అలా, అట్లా 14 లోకాలు నేను సర్వాత్మను. నేను ఒక చోట ఉండి ఒక చోట లేకుండా లేను, అన్నీ నేనే, అన్నిట్లా నేనే ఉన్నా. ఏది నేను కాదు, అన్నిట్లా నేను లేను. ఎందుకంటే అలా పోతుందిగా, జాగ్రత్త ఉంది కదా. అయితే భూతం మాయమైపోతుంది కదా, జాగ్రత్త భూతం కొంచెంసేపు అయితే మాయమైపోద్ది, స్వప్న భూతం కొంచెంసేపు ఉండి అది మాయమైపోద్ది. ఈ భూతం అనేది ఉన్నప్పుడు నేను అనే చైతన్యాలు అనేకం లేదు, ఎందుకంటే అన్యోన్యాభావం సిద్ధించదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, దీనికి భిన్నంగా ఏదీ లేదు. అదే మీరు, అదే నేను. కానీ మనల్ని మనం ప్రకటన చేసుకోవడానికి ఒక నీళ్ళల్లో అల వచ్చినట్టుగా మీరు ఒక అల, ఒకటే అలలో ఎన్ని భాగాలు. జాగ్రత్త ఒక అల, మొత్తం జాగ్రత్త ఒక అల, స్వప్నమే ఒక అల. అలలో ఎన్ని, ఇప్పుడు అల అంటే ఒక జలపరిమాణంతో అల వస్తుందా? ఎన్ని కోటాను కోట్ల జలపరమాణువులు కలిస్తే అనంత మిలియన్ బిలియన్ కోట్లు కలిస్తే ఒక అల ఉంది. అట్లనే ఎంత ఈ పరమాణువులు, ఈ జీవరాశులు అన్నీ కూడా పరమాణువులు. ఇవన్నీ అలలో ఒక పరమాణువులు. అదేమల్లంటే నేనే అల, నా అలనే, నేనే ఆ రూపంగా ఉన్నా, నేనే ఆ రూపంగా లేను. ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ తాన్యేవ అనువిలీయతే. ఇప్పుడు ఏదైతే అన్యోన్యాభావం మనకు కనబడుతుందో, అనువినశ్యతి అనువిలీయతే ఒకటే. సరే, వినశ్యతి మూలం కరెక్టే, అది నేనేదో అట్లా అనేసిన నోటికుండా. తాన్యేవ అనువినశ్యతి. ఇప్పుడు మీరు ఎవరింటికి పోతున్నారు కదా, అమ్మగారు చనిపోయిన అమ్మగారి పేరు ఏం పేరు చెప్పకూడదా? తెలీదా? అవి ఏడో తెలియకూడదు. సరేలే. ఇప్పుడు మీ తండ్రి గారు బతుకున్నారా? మీ తండ్రి గారి పేరు ఏం పేరు? లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కదా, ఇప్పుడు నేను అనమనండి, ఎందుకు? ఉన్నారా లేరా? ఖచ్చితంగా ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. అంటే భిన్నంగా లేడు. అక్కడ భూతం తోడుగాల. అది భిన్నంగా లేదు. ఏదైతే నేను అనే భూతం ఉంది కదా, శరీరం ఇంద్రియాల మనస్సు అవి పక్క వెళ్ళిపోయినాయి, అంతే. అల శాంతించింది.
అంతే. కానీ ఉన్నాడు. ఎక్కడ పోతాడు? ఎక్కడ పోతాడు? ఎందుకు అన్యోన్యాభావం లేదు కదా. లేదు కదా. అది భగవద్గీతలో చెప్పాడు. ఎక్కడ అది? భగవద్గీతలో సాంఖ్యయోగంలో చెప్పారు కదా. ఎక్కడ అది? మన వీళ్ళెవరు చచ్చిపోరా నాయనా, వీళ్ళందరూ ఎప్పుడు ఉంటారా నాయనా, అది మొదటి అధ్యాయంలోనే చెప్పిండు. మొదటి అధ్యాయంలో చెప్పారా? రెండో అధ్యాయంలోనా? సరే, ఏ చెప్పినా కానీ మరి సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు వినశ్యంతు అవినశ్యంతం ఎప్పశ్యతి సపశ్యతి. ఈ భగవద్గీతలోదే కదా. ఈ విధంగా ఇప్పుడు నేనని మీరు అంటున్నారు. ఎందుకంటే ఈ భూతం తోడైంది నీకు. ఏది? శరీరభూతం, మనోభూతం. ఇవి తోడై నేను అనగలుగుతున్నారు. అదే మీ నాన్నగారు నేను అనలేకపోతున్నారు. కానీ లేక అనలేకపోతున్నారా? లేదు, ఖచ్చితంగా ఉన్నాడు 100% భాగాలు. అది ఏ రూపంలో ఉన్నాడు? మీ రూపంలోనే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు మీకు అభేదం ఉంది కదా, అన్యోన్యాభావం లేదు కదా. ఆయనే ఇప్పుడు నేను అంటున్నారు మీరు. ఇప్పుడు నేను అనేది మీ నాన్నే. ఉపాధి మారింది. అర్థమైందా? ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ, మనకు ఈ జాగ్రత్త అలగా బయటకు వచ్చి ఆ జాగ్రత్తలలో మనకు ఈ శరీరము, ఈ మనస్సు ఉపాధి ఏర్పడి నేనని పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, పిల్లి కూడా నేనంటది. ఎట్లా అంటది? మ్యావ్ అంటది. అది నేనంటది అనమాట. అంటదా అన్నదా? కుక్క కూడా నేనంటది, బొవ్వు అంటది. నేను అన్నది ఏముంది చెప్పండి? ఇక్కడ చెప్పండి. చెట్లు కూడా గాలి వచ్చినప్పుడు బుజ్జ అంటుంటాయి. అవి చెట్లు గాలి వచ్చినప్పుడు బుజ్జ అంటుంటాయి కదా, అది దానికి అంతే. అట్లా నేను అన్నది ఏముంది? భూమి కూడా అంటుంటుంది, అది తిరుగుతుంటుంది, శబ్దం వస్తుంది. అది అనంది ఇది నేనని అన్నీ అంటున్నాయి. దేని భాషలో అవి అంటున్నాయి. ఉపాధితో కూడుకున్నప్పుడు నేను అని శుభ్రంగా ప్రకటన చేస్తాం. నేను అహం బ్రహ్మాస్మి అంటాం. ఉపాధి పోయిన తర్వాత అహం ఉండదు, అస్మి కూడా ఉండదు, బ్రహ్మ ఉంటుంది అంతే. లేదు కదా ఇక మరి. అస్మి అనాలంటే అస్మి పోయింది, బ్రహ్మ మిగిలేదు అంతే. ఇప్పుడు మా నాన్న బ్రహ్మస్థానంలో ఉన్నాడు. అర్థమైందా? ఈ విధంగా మనకు ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ తాన్యేవ అనువినశ్యతి. ఈ విధంగా మనలోన ఒక జాగ్రత్త అల అనేది ఉత్పత్తి అయ్యి, ఆ జాగ్రత్త అల మనకు 50 సంవత్సరాల్లో 100 సంవత్సరాల్లో ఎంతో ఉంటుంది. దీనికి జాతి ఆయుర్భోగం ఉంటుంది కదా, ఈ బుద్ధికి, శరీరానికి. అంతకాలం ఈ అల అయిపోగానే నేను అని అనలేము. ఇక మనం ప్రకటన చేసుకోలేము. మనల్ని మనం ప్రకటన చేసుకోవాలంటే మనకు ఉపాధి కావాలి. మనకొక ఉపాధి కావాలన్నమాట. ఉపాధితో కూడుకున్నప్పుడు మనల్ని మనం ప్రకటన చేసుకుంటాం. ఉపాధి నశించిన తర్వాత మనల్ని మనం ప్రకటన చేసుకోలేం. కానీ మనం లేక కాదు, ఇక మనము లేక కాదు. మీకు నాకు మధ్యలో నీ మధ్యలో నేనున్నా, నా మధ్యలో మీరున్నారు. కానీ ఆ మధ్యలో ఉన్నది నేను అనలేదు. అదే మీరు కొంచెం ముందు వచ్చారు అనుకో, ఇక్కడ నేనంటారు. అదే ఆత్మ ఒకటే. అక్కడ అనేది ఇక్కడ వచ్చి అంటది, ఇక్కడ ఉండేది ఇక్కడ వచ్చి అంటది. ఒకటే అనేది ఒకటే, రెండు లేవు. అనేది ఒకటే, అనకపోయేది కూడా ఒకటే. నాలోంచి అహం అంటుంది, మీలోంచి అహం అంటుంది, అందరిలోంచి నేను అంటుంది. అదే కదా మనమే. మళ్ళీ అదే అంటే దూరంగా పోతాం, చాలా దూరం. మనమే. మీరు అన్న పాయింట్ కరెక్ట్ అండి. ఈ బోధాలని కానీ అవపోసన పడితే అయిపోయింది జీవితం. దాన్ని అవగాహన చేసుకుంటే చాలు. వేరే ఉపనిషత్తులన్నీ దీంట్లో అంతర్భావం అయిపోతాయి. అన్నీ అర్థమవుతాయి, తేలిగ్గా అర్థమైపోతాయి, చాలా తేలిగ్గా. ఎందుకంటే మిగతా ఉపనిషత్తులకు ఇది వ్యాఖ్యానం, భాష్యం అన్నమాట.
ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ తాన్యేవాను వినశ్యతి న ప్రేత్య సంజ్ఞాస్థితి. చనిపోయిన తర్వాత ఇక దానికి సంజ్ఞ ఉండదు, దానికి సంజ్ఞ ఉండదు. సంజ్ఞ ఉండదంటే ఇప్పుడు ఎవరన్నా నుండి ఇక పరిశుద్ధానంద స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామని అనుకున్నాను అనుకోండి, ఈ పరిశుద్ధానంద అనేది ఒక సంజ్ఞ, పరిశుద్ధానంద అనేది ఒక సంజ్ఞ, సన్యాసి అనేది ఒక సంజ్ఞ, ఉపనిషత్తు అధ్యయనం అనేది ఒక సంజ్ఞ, విశ్వనాథ క్షేత్రం అనేది ఒక సంజ్ఞ. ఇది చనిపోవడంతో ఈ సంజ్ఞలన్నీ పోతాయి. అబ్బా అబ్బా అబ్బా, మనము మనం ఎక్కడ పోతాం? అది కథ. మనం ఎక్కడికి పోతాం? మనము మనమేం పో ఈ పో అహం పోయింది, అస్మి పోయింది, బ్రహ్మ మిగిలింది. బ్రహ్మాస్మి. అర్థమైందా? అహం రాజు, అస్మి నా ఇల్లు గుర్రం కూడా, ఏదో ఇక అంతా ఈ రెండు పోయితే నేనే మిగిలా. నా ప్రేత్య సంజ్ఞాస్థితి. ఇప్పుడైతే నేను నేను నేనని మనం అరుస్తున్నామో, మనం చనిపోయిన తర్వాత ఆ నేను అనే నేను నేను అని ఏ సంజ్ఞతో అంటున్నారో జనాలు, ఆ సంజ్ఞ పోతుంది. ఇక అది ఉండదు. ఇక ఇప్పుడు నేను అంటున్నాను కదా, నేను పరిశుద్ధానందను, ఆచార్య పరిశుద్ధ, ఏదేదో చెప్పు, అన్నీ సంజ్ఞలు ఉంటాయి కదా. తల్లి ఒక రకంగా సంజ్ఞ ఉంటుంది, తండ్రి ఒక రకంగా సంజ్ఞ ఉంటుంది, ఎవరెవరో రకరకాలుగా సంజ్ఞలు పెడతారు. తిట్టేవాడు ఒక సంజ్ఞ పెడతాడు, పొగిడవాడు ఒక సంజ్ఞలు పెడతారు. ఎన్ని సంజ్ఞలు ఉంటారు, ఒకరొకరు బోల్డ్ సంజ్ఞలు ఉంటాయి అన్నమాట. మనం చనిపోవడంతో ఈ సంజ్ఞలన్నీ మట్టిలో కలిసిపోతాయి, గాల్లో కలిసిపోతాయి. ఈరోజు కాకపోతే 100 సంవత్సరాల తర్వాత అయినా బయటివి అవన్నీ. ఏమి మనం చనిపోయినప్పుడు అన్నీ పోతాయి, కానీ ఒకటి ఉంటుంది, అన్నీ పోతాయి. ఈ శాకల్య బ్రాహ్మణంలో వస్తుంది, అన్నీ పోతాయి, అన్నీ పోతాయి, కానీ పేరు పోదు. పేరు పోదు. ఆ పేరు పోదంటే శాశ్వతంగా పోదని కాదు, కొంతకాలం వరకు ఉంటుంది. ఆ పేరు కొంతకాలం వరకు ఉంటుంది. నేను మామూలుగా ఉపన్యాసాలలో చెప్తుంటా, వాళ్ళందరూ కూర్చుంటారు కదా, కూర్చున్న తర్వాత ఎవరినో ఒకరిని లేపుతా, ఏమయ్యా నీ పేరు? శంకరయ్య అంటారు. సరే, ఒక చిన్న ప్రశ్న అడిగితే చెప్పంటారు. చెప్పు, మీ 10వ తాత పేరు అడగమంట, చెప్పమంట. తెలీదు అంటాడు. ఏ 10వ, పోనీ 9వ తాత తెలీదు అంటాడు. పోనీ 5వ తాత తెలీదు అంటాడు. 4వ తాత తెలీదు. పోనీ వాళ్ళ ఊరు తెలుసా? తెలుసు. తెలీదు. మరి వాళ్ళ ఫోటో ఉందా? ఫోటో కూడా లేదు. ఇది చనిపోయిన తర్వాత ఆ పేరు కొంతకాలం ఉంటుంది, అది కొంతకాలం ఉండి ఉంటుంది, తర్వాత ఏమైంది? పోతుంది. ఆ విధంగానే పేరు ఉంటుందంటే శాశ్వతంగా ఉంటుందని కాదు, కొంతకాలం ఉంటుంది, పోతుంది అంతే. ఆ పేరు కూడా ఇది పోయినంత తొందరగా పోదు, కొంచెం వీడు చేసిన పనులను బట్టి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా నా ప్రేత్య సంజ్ఞాస్థితి బ్రవీమి. చనిపోయిన తర్వాత అహం బ్రహ్మాస్మి అని అనలేడి మహానుభావుడు. బ్రహ్మనే అనలేడు, వీడు బ్రహ్మనే, కానీ అహం బ్రహ్మాస్మి అని అనలేడు. ప్రపంచంలో వీడికి సంజ్ఞ ఉండేది కదా, పేర్లు ఉంటాయి కదా, ఇంటి పేరు, ఊరు, అడ్రస్ ఉంటాయి కదా, ఇది ఉండదు. కానీ తాను ఉంటాడు, తాను ఉంటాడు అనకుండా ఇక్కడ ఏమున్నదంటే, ఇది శరీరేంద్రియాలను ధరించి ఒక అలలాగా ధరించి నేను అని ప్రపంచంలో ప్రకటన అవుతారు. పుట్టంగానే వీడికి 21 రోజు తొట్టెలు వేసి పేరు పెడతారు కదా, పేరు పెట్టంగానే సంజ్ఞ వస్తే జీవితాంతం వీడు వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, రాజకీయాన్ని, బ్రాహ్మణుడని, క్షత్రియుడని, తుర్కులని, ఏస్తుక్రీస్తులని, ఇంకా రకరకాల సంజ్ఞలు వస్తాయి కదా. బతికున్నంతకాలం ఈ సంజ్ఞలతో ఈ ఆత్మ బతికుంటుంది, ఒక అల లెక్క. ఆ చనిపోగానే ఈ సంజ్ఞలు పోతాయి. నా ప్రేత్య సంజ్ఞాస్థితి. చనిపోయిన తర్వాత ఇక సంజ్ఞనే ఉండదు, ఇక ఏ సంజ్ఞ ఉండదు. ద్రవీమీతి హోవాచ్. ఈ మాదిరిగా యాజ్ఞవల్క్యుడు ఇక చనిపోయిన తర్వాత ఎట్లాంటి సంజ్ఞ ఉండదు అని అంటాడు అన్నమాట. ఎట్లాంటి సంజ్ఞ ఉండదు. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చేసింది. ఈ సంజ్ఞనే ఉండదు అంటే ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు సంజ్ఞనే ఉండదు అన్నాడు కదా,
అసలు నీ నామరూపాలు లేకుండా చేస్తా అంటారు చూడు, కోపం వచ్చినప్పుడు ఒకసారి అట్లా ఉంది, మాటలోనే ఉంది, అట్లే ఉంది. అసలు సంజ్ఞనే లేదంటే ఇది ఏంటిది ఇది అనే విషయానికి వచ్చినప్పుడు మనకు 429 పేజీ అండి, 13వ మంత్రం. సాహోవాచ మైత్రేయీ అత్రైవ మా భగవన్ అమూముహన్ న ప్రేత్య సంజ్ఞాస్థితి సహోవాచ నవా అరే అహం మోహం బ్రవీమి అలం వా అర ఇదం విజ్ఞానాయ సాహోవాచ. ఆ అమ్మగారు మైత్రి అన్నది, ఏం స్వామి మరి ఆత్మ శాశ్వతం కదా, ఆత్మ శాశ్వతం కదా, చనిపోయిన తర్వాత అసలు సంజ్ఞలే లేదంటున్నావు, ఈ విషయంలో నాకు కొంచెము భ్రమ ఉంది. సాహోవాచ మైత్రేయి అత్రైవ, ఈ విషయంలో చనిపోయిన తర్వాత సంజ్ఞ ఉండదు అంటున్నావు కదా, అసలు ఏ ఉండదు అంటున్నావు కదా, ఈ విషయంలో మా అంటే మాం భగవన్ అమూముహన్ న ప్రేత్య సంజ్ఞ, చనిపోయిన తర్వాత అసలు ఏ సంజ్ఞ లేవు అంటున్నావు కదా, ఈ విషయంలో నాకు సందేహం ఉంది. అమూముహన్ అంటే సందేహం, నాకు భ్రమ కలిగిందని భూతకాల ప్రయోగం చేసింది. నాకు సందేహం కలిగింది, చనిపోయిన తర్వాత సంజ్ఞ లేకపోతే మరి ఆత్మ నిత్యమా అనిత్యమా? ఇప్పుడు మనం ఏదో చెప్పుకుంటూ పోతున్నాం, నాకు వచ్చినట్టు వాగేస్తున్నా. కానీ ఇక్కడ అమ్మగారు ఏమంటుందంటే, ఈ అమ్మగారు చాలా కాలం యాజ్ఞవల్క్యుడి వెంబడి తిరిగి ఎన్నో శాస్త్రార్థాలు ఎన్నింది, మంచి చెడ్డ అవన్నీ విన్నది కదా. మరి అట్లాంటప్పుడు మరి ఈ నప్రేత్య సంజ్ఞా స్థితి అని అన్నారు కదా, అనేప్పటికీ మీకు భ్రమ కలిగిందనమాట. అమూమన్ అంటే భ్రమ కలిగి చనిపోయిన తర్వాత అసలు నాస్తికులు అంటారు కదా, అర్థమైందా? యావజ్జీవం సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగతనం కుతః. ఈ శరీరమే దేహము, ఈ శరీరమే దేహము, ఇక ఇదే ఆత్మ, దీనికి అతిరిక్తంగా ఆత్మ అంటూ ఏమీ లేదు. శరీరం దీన్ని కట్టెలలో లేచి తగలబెట్టిన తర్వాత పుణ్యమైంది, పాపమైంది, స్వర్గమైంది, నరకమైంది అన్నట్టుంది మీరు చెప్పేది. ఇట్లా అంటవేంటిది అంటుందన్నమాట. సాహోవాచ మైత్రేయి అత్రైవ మా అంటే మాం భగవన్, ఓ భగవంతుడా అంటే ఓ పూజ్యుడా, అమూముహన్ అంటే నాకు భ్రమ కలిగింది, నా ప్రేత్య సంజ్ఞా స్థితి, చనిపోయిన తర్వాత ఎట్లాంటి సంజ్ఞ లేదు అని అన్న విషయంలో నాకు మోహం కలిగింది, అంటే భ్రమ కలిగింది. మరి ఆత్మ నిత్యమా అనిత్యమా? ఆత్మ నిత్యమా అనిత్యమా? అంటే బతికున్నంత వాళ్ళకి ఆత్మ ఉంటే తర్వాత చచ్చిపోద్దా, ఏంది కథ? ఈ అంత లేసుకుంటే అన్నది అనమాట. చనిపోయిన తర్వాత సంజ్ఞ ఉండదు అన్నావు కదా, ఆత్మ నిత్యం అన్నప్పుడు సంజ్ఞ లేకుంటే ఎట్లా పోతుంది? ఈ విషయంలో నాకు భ్రమ కలిగింది అని సహోవాచ. దానికి సహోవాచ ఆయన అంటున్నాను అనమాట, నవా అరే అహం మోహం బ్రవీమి, నేను భ్రమలు వేయదలుచుకోలేదు, నిన్ను భ్రమలు వేయలేదు. ఆత్మ సత్యమైంది, శాశ్వతమైంది. సంజ్ఞ అంటే శరీరం మాత్రమే సంజ్ఞ, శరీరం సంజ్ఞ అంటే ఇంద్రియాలు మాత్రమే సంజ్ఞ, సంజ్ఞ అంటే మనస్సు మాత్రమే సంజ్ఞ. సంజ్ఞ అంటే ఏంటంటే పుట్టకనే సంజ్ఞ, పుట్టకతోడు వచ్చే ఉపాధి ఉంది కదా, ఈ అదే సంజ్ఞ తప్ప దానికి భిన్నంగా ఇంకోటి సంజ్ఞ ఏమీ లేదు అని అట్లా అనుకుంటున్నామేమో, అది కాదు. అట్లా అనుకుంటున్నామేమో, అట్లా కాదు. ముందు చెప్తుంది. ఇదొక భాగం, ఇదొక భాగం. ఈ సంజ్ఞ అనేది ఇదొక భాగం. ఎందుకంటే ఈ మనస్సుతోటి, శరీరంతో, ప్రపంచంతో మనకు సంజ్ఞ వచ్చింది ఒక భాగం. కానీ ఈ ఆత్మ అనిత్యం అనేది దీంట్లో భాగం కాదు. సంజ్ఞ అనిత్యం. సంజ్ఞ నీ ఇంటి పేరు పోతుంది, నీ పేరు పోతుంది, నీ తలకాయ పోతుంది, శరీరం పోతుంది, ఏమేమి ఆస్తులు పాస్తులు సంపాదించినవో నేను అనేది
ఇంద్ర పదవి పోతుంది, బ్రహ్మ పదవి పోతుంది, మహేంద్ర పదవి పోతుంది, ఏమేమి ఉన్నాయో కొమ్ములు చెవులు అన్నీ ఊడిపోతాయి, ఏమీ ఉండవు ఇక్కడ. ఆ సంజ్ఞ పోద్ది, అసలు పోదు. ఈ విషయంలో నీకు భ్రమ లేదు. నీకు అట్లా భ్రమ ఎందుకు కలిగిందో నేను చెప్తా ముందు మంత్రంలో అని చెప్తున్నావా. అరే మోహం బ్రవీమి అలం వా అర ఇదం విజ్ఞానాయ. నీకు ఆత్మజ్ఞానం కలగడానికి ఈ చెప్పిన ఉపన్యాసం సాలుపం అంటున్నాడు. ఇంతకంటే చెప్పేది లేదు. నీ ఇంట్లో కూర్చొని నువ్వు ఆత్మజ్ఞానంలో ఉండు. ఇంట్లో కూర్చొని నువ్వు ఆత్మజ్ఞానంలో మొత్తం చెప్పేసిన, ఆత్మజ్ఞానానికి సంబంధించింది ఏం కావాలో మొత్తం చెప్పేసిన. అలం వా అర ఇదం విజ్ఞానాయ అంటే ఆత్మజ్ఞానానికి. అరే ఓ మైత్రేయి, ఇదం అంటే నేను చెప్పించినటువంటి జ్ఞానం ఉంది కదా, ఇంతకుముందు చెప్పిన 12 మంత్రాలు ఉన్నాయి కదా, ఈ 12 మంత్రాల్లో చెప్పిన జ్ఞానం నీకు ఆత్మజ్ఞానానికి సరిపోద్ది, నువ్వేం సంశయపడకని చెప్తుంది. మనం నిజంగా అధికారులం అయితే ఈ 12 మంత్రాలలోనే అయిపోయింది. ఈ 12 మంత్రాలలో మనకు భిన్నంగా ఏమి లేదు. జాగ్రత్త, స్వప్నం ఇది కేవలం సముద్రంలో అంటే మల లోపల ఒక చిత్త అలా లేదు తప్ప భిన్నంగా ఇంకొకటి ఏం లేదు, అంత మన స్వరూపమే అని మనకు ఆత్మస్వరూప సాక్షాత్కారం కలగాలి. ఆయన కలిగింది ఎవరికి? మైత్రి అమ్మగారు. ఆపరేషన్ ఎందుకు చేసింది ఆవిడ? కలిగితే ఆపరేషన్ ఎందుకు చేసింది? ఆ విషయంలో అబ్జెక్షన్ చేసింది. సంజ్ఞ అంటే స్వరూపం అనుకోవట్లే. ఆవిడనే సంజ్ఞ అనే దానికి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి కదా, ఇది సంజ్ఞ ఆయన దృష్టిలో స్వరూపం. అక్కడ భ్రమపడింది ఆడ, ఏం లేదు. అర్థమైందా? అర్థమైంది. ఆవిడ అదే ఆయన దృష్టిలోనేమో అది సమస్తం. నా ప్రేత్య సంజ్ఞా స్థితి అనేదేమో ఆయన స్థూల సూక్ష్మ కారణ శరీరాలను దృష్టిలో పెట్టుకొని అన్నాడు ఆయన. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అనాలంటే 3 ఉండాల్సిందే. స్థూల సూక్ష్మ అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు నేనున్నాను, నా మనసు ఉంది, నా బుద్ధి ఉంది కాబట్టి నేను అనగలుగుతున్నాను. ఇప్పుడు ఇవే పోయి నా దేహం పోయింది, నా బుద్ధి పోయింది, నా మనసు పోయింది, నా బుద్ధి పోయింది, కారణ శరీరం కూడా బాయా అన్ని పోయింది. సూక్ష్మ కారణ శరీరం పోయింది. ఇంకా అప్పుడు ఎక్కడంటే అహం బ్రహ్మాస్మి ఆమె లేనప్పుడు మీరు ఉన్నట్టు గుర్తుగా మీ సంజ్ఞలన్నీ పోయినాయి కదా. ఆయననేమో స్వరూపాన్ని గురించి మాట్లాడలే, ఆ స్వరూపం పైన ఆరోపితమైనటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాల గురించి మాట్లాడాను. ఈవికేమే ఇక్కడ స్వరూపం పైన పోయిందరే, స్వరూపాన్ని గురించి మాట్లాడుతుంది ఏంటినా, ఆత్మ అనేది నిత్యం కదా, ఇది సంజ్ఞ లేకుంటే ఎట్లా పోద్ది అనేది ఈవిడ సందేహం. నేను ఆయన అంటాడు దాని గురించి నేను అనలేదు. మోహం నా అరే అహం నవా అరే అహం మోహం బ్రవీమి అలం వా అరైదం విజ్ఞానాయ. నేను మోహంలో ఏదలుచుకోలేదు, నువ్వు నాకు ఇష్టమైనటువంటి భార్యవు, నీ దగ్గర నేను మోసం చేస్తానా నిన్ను? పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణ శివార్పణ.